దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే అక్కడికి వచ్చాడు, పొదల్లో మాట్లాడుతున్నాడండి దేవుడు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళి వచ్చేట్టు పెడుతున్నారు ముక్కు. ఏంటి మమ్మీ రేకుల షెడ్డా? రేకుల షెడ్లోకి రారు పిల్లలు. ఎందులోకంట? పెద్ద మందిరం కట్టి ఏసీ పెడితే అందులోకి పోయేవాళ్ళు. ప్రభు ఇస్తే మీరు కూడా పెట్టుకోండి, కానీ రేకుల షెడ్లో కూడా ప్రభువు మాట్లాడతాడు, తాటిపాకలో కూడా ప్రభువు మాట్లాడతాడు. హల్లెలూయా. అసలు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినప్పుడు పరుండబెట్టిన స్థలమే పశువుల పాక కాదు కదండి, తొట్టి అంటున్నారు ఒట్టి మహోళ్ళు. పశువుల పాకలో కాక తొట్టి ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లో ఉంటుందా? 5 స్టార్ హోటల్లో ఉంటుందా? పశువుల పాకలో ప్రభువు నీతో మాట్లాడతాడు. గొర్రెల దొడ్డిలో ప్రభువు మాట్లాడాడు, అరణ్యములో ప్రభువు మాట్లాడాడు, ఎడారిలో ప్రభువు మాట్లాడాడు. ఏమంటున్నాడు? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను ఎట చూశాడంట. ఈ రాత్రి ఎవరైనా బాధతో వస్తే ఇక్కడికి, మీలో ఎవరైనా రోగులు ఉన్నారా అన్నారు ఒక పాస్టర్ గారు. మరీ కుమార్ గారు అన్నారు, అయ్యా సగం మందికి పైగా రోగులేనన్నాడు. నాకు తెలియదు, ఒకవేళ ఉన్నారు. ఎవరికైనా ఏదో ఒకటి లేదు ఇక్కడ సమస్య, అందరికీ ఉన్నాయి. తెల్లారి లేస్తే మా దగ్గరికి వచ్చేది అంతా ఎవరో తెలుసా? బాగున్నోళ్ళు రాట్లా, అంత అయిపోయింది. కారు ఎక్కబోయేటప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు అయ్యా వారాలు డబ్బులు తీసుకున్నామండి, ఆడు ఇల్లు ఎలా వేసేస్తున్నాడు, చంపేస్తాను అన్నాడు, పొడి చేస్తాను అన్నాడు, మా ఆవిడ చచ్చిపోతానంటుందంట. వచ్చాడు. చాలామంది ఆవిళ్ళు చచ్చిపోతున్నారు తెలుసా ఈ సంగతి. ఏ గ్రామంలోకి వెళ్ళినా వారాలు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో చనిపోతున్నారు. కాబట్టి మన సహవాసంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం, వారాల దగ్గర డబ్బులు తీసుకోమాకండి. డ్వాక్రా వస్తే తీసుకోండి, వారాల దగ్గర డబ్బులు మీకు 6 రూపాయలు 7 రూపాయలు వడ్డీ, కొంపలు మునిగిపోతాయి, కట్టలేరు. ఆల్రెడీ తీసుకున్నాంగా పాస్టర్ గారు. ప్రభు కృప చూపుతాడు, క్షమిస్తాడు. ఈ రాత్రి ప్రభువు చూస్తున్నాడు. హల్లెలూయా. తీర్చడానికి దేవుడు సమర్థుడు. దేవునికి లోబడి ఈ విషయంలో నేను ఏపీఓ గారితో మాట్లాడా, డ్వాక్రా గ్రూప్ లీడర్స్ 2-3 మాట్లాడా, అమ్మ ఏంటి సంగతి, మేము ఏం చెప్పాలి ప్రజలతో అని. ప్రభువు దగ్గర ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడా. ప్రభు సన్నిధిలో మొట్టమొదటి సంగతి ఏంటంటే, మీరు బయటపడాలంటే దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము తినమాకండి, దేవునిది దేవునికి ఇచ్చేయండి. నెంబర్ 2, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పని చేయండి. బయట పడడానికి అవకాశం లేకపోతే మాకు చెప్పండి, మేము కూడా ప్రార్థన చేసి సలహా చెప్తాం. ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తులో మీరు పడినటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా, కొంతమందికి డబ్బు తప్ప ఏమీ కనబడదు. ఈ కారు ఎప్పుడు కొన్నారు? ఇదే తప్ప బాధను చూసే ప్రజలు కావాలి. దైవజనులు ఇక్కడున్నారు. ప్రజల బాధను చూసే దైవజనులు కావాలి. వాళ్ళ ఇరుకును చూసే దైవజనులు కావాలి. ఇబ్బందిని చూసే దైవజనులు కావాలి. కుటుంబాలు, బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కొన్ని కుటుంబాలు మాకు కూడా శోధనలో గుండా పెడుతున్నాయి. నా మట్టుకైతే నేను మన అక్కడ వాక్యం చెప్పడానికి దానికి ముందుగా అయ్యా ఫోన్ చేశారు, ఏంటి నాయనా నీ కృప చూపయ్యా అని ఏడ్చా. ఇప్పుడు ఉన్నట్లుగా పరిస్థితులు ఉండవు. 4 ఏళ్ల తర్వాత మనవరాలను సంకనేసుకుని బండి మీద ఎక్కించుకొని చచ్చా అని తిరుగుతారు. కంగారు పడమాకండి. ఇప్పుడు మీరు టెన్షన్ పడిపోయి బీపీలు షుగర్లు తెచ్చుకోమాకండి. ప్రభువు కృప చూపగలిగిన సమర్థుడు, ఆయన చూస్తున్నాడు. మోషే దగ్గరికి దిగొస్తాడు, మోషేను పంపిస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మీకు అద్భుతాలు చూపిస్తాడు. ఆయన ఆయన మన కొరకు దిగి వచ్చే దేవుడు. నీ కొరకు దిగొస్తాడు, నీతో మాట్లాడతాడు. మోషే, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని
పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను. మీరు ఢిల్లీ వెళితే రెడ్ ఫోర్ట్ అవన్నీ చూస్తే ఇవన్నీ కూడా మరి ఆ దినాల్లో ఎట్లా ఎక్కించారో తెలీదు. ఈ సైజు బండలు, లేకపోతే దీనిలో సగం బండలు తాడెత్తెక్కించారు. ఈజిప్ట్ పిరమిడ్స్ అయితే ఇంకా ఎత్తెక్కించారు. మరి ఏమేమి వాడారో తెలీదు. ఇజ్రాయేలీలను వాడారంట. పశువుల కంటే హీనంగా నా ప్రజల యొక్క కష్టమును నేను చూచాను. ఆగాడు. అప్పుడే దిగిరాలి. ఇక్కడే ఉంది కథ. ప్రభువు కాస్త చూస్తాడు, అలౌ చేస్తాడు. ప్రవీణ్ పగడాలా గారి యొక్క మరణాన్ని దేవుడు అలౌ చేశాడు. అది ఎట్లా అర్థమవుద్ది మీకు అంటే, యోబును దేవుడు శోధించలా. యోబు 10 మంది పిల్లల్ని ప్రభువు చంపలా, అపవాదే చంపాడు. కానీ దానిని అనుమతించాడు. సరే అన్నాడు. ఎవరు? దేవుడు అనకుండా వాడి వల్లేం కాదు. మనకు పాఠాన్ని నేర్పించడానికి, నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి. ఈ రాత్రి నీ శ్రమ కూడా ఎందుకు హోల్డ్ ఆన్ చేస్తున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు పట్టి ఉంచాడో తెలుసా? కాస్త ఆగుతాడు. నిన్ను స్థిరపరచునట్లుగా, నీవు బలము పొందినట్లుగా, రెసిస్టెన్స్, నిరోధక శక్తి నీలోనికి వచ్చునట్లుగా, అపవాదిని ఎదురించుట నీవు నేర్చుకొనున్నట్లుగా చూస్తున్నాడు. వదిలేయడు. దిగొస్తాడు.